ఫ్రెష్గా పెరుగు తోడుకున్న వెంటనే మనం ఏం చేయాలంటే ఒక 2 to 3 స్పూన్స్ పైన మీగడ తీసేసేసి ఒక 2 to 3 స్పూన్స్ సెపరేట్ గిన్నెలో తీసుకోవాలన్నమాట. దీనికి లిడ్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను లిడ్ పెట్టే మూత పెట్టే స్టోర్ చేసుకోవాలి. ఈ పెరుగును మనం ఇంకా వాడేసుకోవచ్చు, కన్సంప్షన్ చేసుకోవచ్చు రోజు తినడానికి. సో ఇది పులిసిపోయినా మూత సరిగ్గా పెట్టకపోయినప్పుడు గాలి తగిలి ఏదైనా మనకి ప్రాబ్లం ఉండదు. మనం వాడేది ఈ తోడు అనమాట, ఈ అన్టచ్డ్ తోడు అనమాట. సో దీన్ని మనం కదిలిచ్చాం కాబట్టి ఎంగిల్ తగలదు, గాలి తగలదు. మూత నీట్గా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ పాలు తోడే. కానీ ఇది వాడామనుకోండి పెరుగు అనేది ఈవెన్ టేస్ట్ ఉంటుంది, అన్ఈవెన్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీని మీద లిడ్ ఒకసారి సరిగ్గా పెట్టి పెట్టకపోయినప్పుడు కాసేపు పెరుగు బయట వదిలేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు పులిసిద్ది, వాసన మారిద్ది, స్మెల్ వస్తుంది, ఎంగిల్ అవుతుంది. మనం సపోజ్గా దేవుడికి ఏదైనా పెరుగుది ఏదైనా చేయాలనుకున్నామే అనుకోండి, ఇలా కొద్దిగా ఇలాంటి గిన్నెలో కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా పంచామృతం చేసుకోవచ్చు. పెరుగుతో దద్దోజనం చేసుకోవాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకొని సెపరేట్ చేసేయాలి. పెరుగుని 2 పోర్షన్స్ చేసేసుకోవాలి ఫస్టే. అట్లా ఇదిగోండి ఇలా మూత పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కానీ ఫ్రోజన్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ తోడికి వాడుకోవచ్చు అన్నమాట.